విశాఖలోని రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ 3 రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించింది. మొదటి రోజు రుషికొండను సందర్శించిన కమిటీ రెండవ రోజు అధికారులతో సమావేశమై నిర్మాణాలకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. మూడవ రోజు పలు అంశాలపై కమిటీ విచారణ చేసింది. విశాఖలోని రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ 3 రోజులు తన కార్యకలాపాలను కొనసాగించింది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని ఆరోపిస్తూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటరు పీతల మూర్తి హైకోర్టులో వేర్వేరుగా కేసులు వేశారు. కొంతమేరకు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఏపీటీడీసీఏ అంగీకరించగా వాటి వల్ల నష్టం ఎంత అనేది అంచనా వేసి అనుమతులు ఇచ్చిన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖే చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వివిధ భాగాలకు చెందిన 5 సభ్యులతో కలిసి కమిటీని నియమించింది. దీనికి చెన్నైలోని H2O ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ సంస్థ సలహాదారు కె గౌరప్పన్ చైర్మన్గా, చెన్నై నుంచే మరో 2 నిపుణులు, ఏపీలో విజయవాడ నుంచి ఒకరు, విశాఖ నుంచి ఒకరు సభ్యులుగా నియమించింది. గత నెల 28న ఉత్తర్వులు జారీ చేస్తూ పర్యావరణ ఉల్లంఘనలపై 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గడువు సమీపిస్తుండటంతో కమిటీ రుషికొండలో పర్యటించింది. కోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో త్వరలోనే ఈ కమిటీ నివేదికను కోర్టుకు ఇవ్వనుంది. ఇక్కడ రుషికొండపై నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం ఎంత, నిర్మాణాలు ఎంత విస్తీర్ణంలో చేపట్టారు, అందుకోసం చెట్లను నరికి కొండను తవ్వడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలను కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీరామ్. తీరంలో ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖకు సంబంధించిన నిర్మాణాలలో అవకతవకలు జరిగాయని, ప్రధానంగా పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి భారీగా ఈ నిర్మాణాలను చేపట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. దీనిపైన పలుమార్లు టీడీపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కోవలోనే విశాఖపట్నానికి సంబంధించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అలాగే జనసేనకు సంబంధించిన కార్పొరేటరు పీతల మూర్తి యాదవ్ ఇద్దరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు పైన స్పందించిన హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా దీనిపైన విచారణ చేయాలని అటవీ పర్యావరణ శాఖను ఆదేశించింది. అలాగే ఎంత మేరకు నిబంధనల ఉల్లంఘన జరిగింది అనే అంశాన్ని కూడా తేల్చాలని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ అనుమతులు ఇచ్చింది పర్యాటక శాఖే ఈ అనుమతులు ఇచ్చింది పర్యావరణ శాఖే కాబట్టి ఆ శాఖే చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. అంటే నవంబర్ 28వ తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా నివేదికను కూడా అందించాలని పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కోవలోనే 3 రోజుల క్రితం పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ విశాఖలో పర్యటించింది. మొదటి రోజు పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఏ మేరకు నిబంధనలు అతిక్రమించారు, అలాగే ఈ నిర్మాణాలను జరపడానికి కొండలను ఎంత మేరకు చదును చేశారు, ఏ రకమైన వృక్షాలను ఇక్కడి నుంచి పెకిలించి వేశారు అనే అంశాలన్నింటినీ కూడా కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించింది. కమిటీతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు. రెండో రోజు పూర్తి స్థాయిలో కూడా విశాఖ జిల్లాకు సంబంధించిన అధికారులతోనూ వివిధ వర్గాలతోనూ కూడా చర్చలు జరిపింది. ఇక మూడో రోజు ఈ కంప్లైంట్ చేసిన వారితోనూ ఇతరులతోనూ కూడా సంప్రదించి పూర్తి స్థాయిలో కూడా ఈ కమిటీ తమకు కావలసిన సమాచారాన్ని అయితే సేకరించింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గతంలోనే ఏపీటీడీసీ పూర్తి స్థాయిలో కూడా కొంతమేరకు అదనపు నిర్మాణాలు జరిగాయని ఒప్పుకోవడం జరిగింది. అయితే అది ఎంత మేరకు జరిగింది అనేది ప్రస్తుతం ఈ కమిటీ తేల్చే పనిలో ఉంది. హైకోర్టు ఇచ్చిన గడువు కూడా ముగియటంతో 2-3 రోజుల్లోనే ఈ నివేదికను హైకోర్టు ముందుంచే అవకాశం ఉంది. అయితే హైకోర్టు ఈ ఎంత మేరకు ఉల్లంఘనలు జరిగాయనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కేంద్ర అటవీ పర్యావరణ శాఖే దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టుకి ఇచ్చిన నివేదికను హైకోర్టు నేరుగా పర్యావరణ శాఖకు పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తెలియనుంది. మొత్తానికైతే ఈ కమిటీ 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రాథమికంగా ఇక్కడ పరిధిని మించి తవ్వకాలు జరిగాయనే విషయాన్ని అయితే గుర్తించినట్లుగా తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.